బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని లక్ష్మీ గణపతి, శ్రీ శివరామ స్వీట్ షాపుల్లో తనిఖీలు చేశారు అధికారులు. పాడైపోయిన స్వీట్స్, ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నోటీసులు జారీ చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించుకుంటే కఠిన చర్యలు ఉంటాయంటూ అధికారులు తెలిపారు. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో పలు స్వీట్ షాపులకి అలాగే పలు షాపులకి అధికారులు కూడా పత్రాలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలలో ఏం బయటపడింది? పేరొందిన స్వీట్ షాపుల మీద మెరుపుదాడులు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వీట్ షాపులన్నీ కూడా నగరంలో పేరుగాంచినవే. అయితే ఈ ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో వాళ్ళంతా కూడా కల్తీ నెయ్యి వాడుతున్నట్లు గుర్తించడం జరిగింది. అన్ని స్వీట్ షాపుల్లో కూడా నాణ్యత లేని కల్తీ నెయ్యి ఉపయోగించి ఆ స్వీట్స్ అన్నిటిని కూడా వినియోగదారులకి అంటగడుతున్నారంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలు, వాటికి తయారు చేసే వస్తువులను సైతం కూడా వాళ్ళంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మేరకు అక్కడ ఉన్న నిఘా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైతం కూడా ఒక్కసారిగా దాడులు చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ అండ్ మురళీకృష్ణ, ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు, అలాగే నందా గారు సైతం కూడా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నందా గారి ఆధ్వర్యంలో వీళ్ళ ముగ్గురు సంయుక్తంగా స్వీట్ షాపుల మీద అయితే రైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే నాన్ బ్రాండెడ్ నెయ్యి శాంపుల్స్ ను స్వీకరించి తనిఖీలకు పంపించినట్టు తెలిపారు. వీరందరికీ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 ప్రకారం కేసులు కూడా నమోదు చేసి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా నాణ్యత ప్రమాణాలు, లైసెన్సులు, ఆయా ఆహార పదార్థాల సమయంలో పాటిస్తున్న ప్రమాణాలు, లేబర్ డిపార్ట్మెంట్ వారి నిబంధనలు, జీఎస్టీ తదితర విషయాలను సైతం కూడా క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. ప్రముఖ ఫుడ్ తయారీ కేంద్రాల్లో అలాగే హోటల్లో క్లౌడ్ చికెన్ లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని, ఎందుకంటే నగర ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇవన్నీ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా పేరుగాంచిన, అంటే విశాఖ నగరంలోనే అత్యంత పేరుగాంచిన ఈ స్వీట్ షాపుల మీద ఒక్కసారిగా తనిఖీలు చేయడం పట్ల కూడా అంత హవాక్కయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ ప్రముఖంగా వినిపించే స్వీట్ షాపుల మీద దాడులు చేయడం సైతం కూడా అందరినీ షాకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఓకే జార్జ్.